అందరికీ నమస్తే. గత శ్లోకంలో భగవానుడు ధ్యాన యోగ అభ్యాసం చేసేటప్పుడు ఎలాంటి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి, ఏ ప్రదేశంలో సాధన చేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ శ్లోకంలో ఇక్కడ భగవానుడు ధ్యాన యోగ అభ్యాసం చేయాలని చెప్తున్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఇది గీత నుండి 6వ అధ్యాయము 12వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఆ సుఖ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి అంటున్నారు. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. కూర్చోడానికి అనుకూలమైన స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకొని దానిపైన ఎక్కువసేపు సౌకర్యవంతంగా, స్థిరంగా, సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి. ఆ తర్వాత ఇంద్రియాలను, మనసును ప్రాపంచిక విషయాల నుండి మలర్చి మనసును ఏకాగ్రం చేసి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి. ధ్యాన యోగ సాధన చేయాలి. దీనికోసం శ్వాసను గమనించాలి. శ్వాసను మాత్రమే గమనించాలి. గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ప్రాపంచిక సంబంధిత ఆలోచనలు ఏవేవి వచ్చినా మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకే మరల్చాలి. ఇప్పుడు ఇంద్రియ మనో వ్యాపారాలన్నీ అరికట్టబడతాయి. సహజంగానే ఆలోచన రహిత స్థితికి చేరుతాం, ధ్యాన స్థితికి చేరుతాం. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మలలోని కుకర్మల కారణంగా అంతరంగం అనేది విశేషంగా అశుద్ధం అయి ఉన్నప్పుడు ఈ వర్తమాన జన్మల్లోని విశేష ధ్యాన సాధన ద్వారానే ఆ అంతరంగం పరిశుద్ధమయ్యేది. దీనినే ధ్యాన యోగ సాధన అంటాం. ఇలా నిత్యము ధ్యాన యోగ అభ్యాసం చేయాలి. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు, ఎవరి వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం 2 పూటల లేదా ఇంకా వీలైనప్పుడల్లా ఎక్కువ సమయం చేస్తూ, ఒకవేళ వీలు కాని పక్షంలో కనీసం ఒక పూటనే చేసి దాన్ని క్రమంగా పెంచుకుంటూ రోజు 2 పూటలు చేస్తూ ధ్యాన యోగ అభ్యాసం చేస్తూ ఉంటే మన అంతరంగం శుద్ధి అవుతుంది. మనము ఆత్మజ్ఞానాన్ని పొందుతామని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.